ఈ వ్యక్తి ఇంట్లో టీవీని చూడకుండా టీవీని పైనుంచి కిందకి పడేయాలనుకుంటాడు. పై అంతస్తు నుంచి కిందకి ఆ టీవీని పడేసి గట్టి గట్టిగా అరుస్తాడు. నేను రూమ్లో ఇరుక్కుపోయాను, ప్లీజ్ ఎవరైనా నన్ను కాపాడండి అని చెప్పి అరుస్తాడు. కానీ ఆ వాచ్మ్యాన్ ఆ టీవీ బదులైనా సరే అతను రేడియో పెట్టుకోవడం వల్ల అస్సలు అతను కనపడదు. ఇతను ఎంత గట్టిగా అరిసినా సరే అతను మినిమం కూడా పట్టించుకోడు. దాంతో వాడికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద సుత్తులు అన్ని తెచ్చేస్తాడు, ఇంట్లో ఉన్న సామాన్లతో కూడా కొడతాడు. అయినా సరే ఎలాంటి ఉపయోగం ఉండదు. రాత్రి అయిపోతుంది. ఇంకా వాడికి అరవడానికి కూడా ఓపిక ఉండదు. తర్వాత రోజు లేచి మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్తాడు. డోర్ ఎలాగైనా ఓపెన్ చేయాలనుకుంటాడు. ఎన్ని తాళాలు పెట్టి మార్చినా అస్సలు ఓపెన్ అవ్వదు. తర్వాత ఏదైనా ఉందేమో చూస్తాడు. అప్పుడు ఆ డెస్క్ లో ఉన్న వస్తువుతో ట్రై చేస్తూ ఉంటాడు. చాలా అంటే చాలా ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా రాదు. దాన్ని తప్ప బాధేస్తాడు. ఎంత బాధినా సరే రాదు. ఇంకా చివరికి వాడి చెయ్యి పగిలిపోతుంది. చెయ్యి కట్ అయిపోవడం వల్ల వాడు ఇంకేం చేయలేకపోతాడు. చాలా అంటే చాలా బాధతాడు డోర్ని. కాకపోతే ఏమి చేయలేకపోతాడు. ఇంకేం చేయలేక చాలా వస్తువులు తెస్తాడు. ఎంత ట్రై చేసినా ఆ డోర్ అస్సలు ఓపెన్ అవ్వదు. తర్వాత ఫోన్ దొరుకుతుంది. అయితే ఫోన్ తీసి ఎలాగైనా ట్రై చేయాలని చెప్పి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి అస్సలు సిగ్నల్ ఉండదు. ఏంట్రా బాబు సిగ్నల్ లేదని చెప్పి చిరాకు పడిపోతాడు. కాకపోతే తన దగ్గర 2% మాత్రం బ్యాటరీ ఉంటుంది. అంతట్లోనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకేం చేయాలో తెలియక వెంటనే పరిగెట్టి ఛార్జింగ్ పెడతాడు. డైరెక్టర్ వీడిని అస్సలు బయటపడినవాడు కాబట్టి ఆ టైంలో కరెంట్ పోతుంది. అబ్బా ఏంట్రా బాబు నా టైం ఇలా ఉంది అనుకొని చాలా అంటే చాలా ఆలోచిస్తాడు. ఏవేవో పురుగులు తింటూ ఉంటాడు. వాడికి తినడానికి కూడా ఏమీ ఉండవు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్తో చాలా అంటే చాలా బద్దలు కొట్టేస్తాడు. ఎంత అరిచినా ఆ పక్క రూమ్లో ఎవ్వరూ కూడా తలుపు తీరు. అప్పుడే వాడికి ఒక మంచి ఆలోచన వస్తుంది. అదేంటంటే వెళ్ళి టూత్ పేస్ట్ తెచ్చుకుంటాడు. పేస్ట్ తెచ్చుకొని కార్డ్బోర్డ్ మీద రాసి హెల్ప్ అని కిందకి విసిరేస్తాడు. కాకపోతే అది తర్వాత అది అక్కడ పడిపోయిందని చెప్పి ఇంకొక కార్డ్బోర్డ్ మీద మళ్ళీ హెల్ప్ అని రాస్తాడు. చాలా అంటే చాలా ట్రై చేస్తాడు. మళ్ళీ కరెక్ట్ గా ఇసడానికి ట్రై చేస్తాడు. ఈసారి వేరే బిల్డింగ్ మీద ఎక్కడో పడుతుంది. కాకపోతే అక్కడ ఎంతగా ఎవరు ఉండరు. అది కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్. తర్వాత మళ్ళీ పేస్ట్ తీస్తాడు. కాకపోతే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోవడంతో తన బ్లడ్ తో రాద్దామని చెప్పి ఈసారి మళ్ళీ గుడ్డ తీసి బ్లడ్ తో రాస్తాడు. బ్లడ్ తో రాసి ఈసారి కరెక్ట్ గా ఇసురుతాడు. ఒక మంచి బిల్డింగ్ మీద పడుతుంది. అయితే ఒక ఆంటీ అప్పుడే వస్తుంది. వస్తే చూడండి ప్లీజ్ చూడండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. కాకపోతే ఆవిడ అస్సలు చూసుకోకుండా ఆవిడ బట్టలు తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత రోజు కోసం చాలా వెయిట్ చేస్తాడు. మళ్ళీ ఆవిడ వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మళ్ళీ తన బ్లడ్ తీస్తాడు. బ్లడ్ తీసి కార్డ్బోర్డ్ మీద రాసి మళ్ళీ ఇసురుతాడు. కానీ ఎవ్వరు చూడరు. ఈ వాచ్మ్యాన్ ఎందుకుంటాడో తెలియదు. ఎప్పుడు చూసినా సరే అలా వింటూనే ఉంటాడు ఆ రేడియో. బయట ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకోడు. అప్పుడు మళ్ళీ ఆంటీ వస్తుంది. ఆంటీ వస్తే ఆ వంటికి తెలియడం కోసం చిన్న సౌండ్ చేస్తాడు. ఇసరగానే ఆవిడ చూస్తుంది. అది చూడగానే కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి ఆ రోడ్ సైడ్ వస్తుంది. ఆ రోడ్ సైడ్ వచ్చి అడ్రస్ అంతా వెతుక్కుంటూ ఈ అపార్ట్మెంట్కి వచ్చి వాచ్మ్యాన్ కలుస్తుంది. సబ్స్క్రైబ్.